ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 23వ అధ్యాయము. శ్రీశైలంలో నేను తపస్సు చేస్తాను. నందనామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి. భూమి గడగడ వణుకుతుంది. అనేక మంది ప్రజలు మరణిస్తారు. శుభకృతనామ సంవత్సరంలో కార్తీక మాసంలో దక్షిణ భాగంలో అనేక ఉత్పాతాలు కనపడతాయి. అదే సమయంలో ధూమకేతు నక్షత్రం ఆవిర్భవిస్తుంది. అందువలన అనేక మంది మరణిస్తారు. నేను సమాధి విడిచిపెట్టి విష్ణు అంశతో కలికి అవతారం ఎత్తుతాను. ప్రమాదనామ సంవత్సరానికి 8 ఏళ్ల వాడినై ఎర్రబోయినీలతో కలిసి వారికి అంతర్బుద్ధులు కల్పిస్తాను. అక్కడి నుంచి శాలివాకన శకము 5407 సంవత్సరం నాటికి సరిగ్గా పింగళనామ సంవత్సరములో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి. కాళయుక్త నామ సంవత్సరం వరకు ఉత్తర దేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి. ఆనందనామ సంవత్సరములో మార్గశిర బౌళ అష్టమి గురువారము మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతంగా వింజా పర్వతానికి చేరుతాడు. రక్తాక్షి నామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్లాడి పట్టాభిషిక్తుడనవుతాను. దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను. నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణము 4094 అవుతుంది. నా భక్తులైన వారిని సదా నమ్మి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమః అను బీజసంపుటమైన మహామంత్రాన్ని ఎప్పుడూ పలుకుతుంటే వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను. పుత్రుడు గోవిందాచార్యులు స్వామికి బ్రహ్మంగారు తెలిపిన భవిష్యత్తు. శ్రీ బ్రహ్మంగారు తన కుమారులకు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే మొదటగా శ్రీ బ్రహ్మంగారు విశ్వనోద అవధూతగా పుడతారు. ఆ తరువాత ముప్పరంలో స్వర్ణ అమరలింగేశ్వర స్వామిగా చెరుకూరి శివరామయోగిగా జన్మిస్తారు. ఆ తరువాత వీరభోగ వసంతరాయుల అవతారం ఎత్తుతారు. నాయన, నేను కందిమల్లయ్య పల్లె చేరి వీరబ్రహ్మనామంతో ఇప్పటి వరకు 175 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు నేను ఈ కలియుగంలోని సామాన్యుల మనసులు మార్చి కేవలము పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను. ఇప్పుడు ఈ బాధ్యతను నీవే స్వీకరించవలసి ఉంది. వీరి ఆలోచనలను ఏ విధంగా మారుస్తావో అది నీ ఇష్టము. నేను ఈ దినము సమాధి నిష్టలో ప్రవేశించేందుకు నిశ్చయించుకున్నాను. నీ సోదర సోదరీమణులను జాగ్రత్తగా సంరక్షించుకో. నీకొక రహస్యం తెలియజేస్తున్నాను. నీ గర్భవాసంలో పరమేశ్వరే జన్మిస్తుంది. ఆమె భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసిన బ్రహ్మజ్ఞాని. ఈ కలియుగమందలి మూడులకు నేనెలా మహిమలు చూపానో ఆమె కూడా అద్భుతమైన మహిమలు ప్రదర్శిస్తుంది. ఆమె వాక్కులు వెంటనే ఫలిస్తాయి. చివరికి ఆమె ఆ విధంగానే సమాధి నిష్టను పొందుతుంది. నా విధంగానే అంటే నాకు ఏ విధంగా మఠాలున్నాయో అదే విధంగా ఆమెకు కూడా మఠాలుంటాయి. నాకే విధంగా పూజలు జరుగుతాయో అలాగే ఆమెకు కూడా పూజలు జరుగుతాయి. ఆ దేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవలసి ఉంది. ఇక సిద్ధుని విషయంలో అసలు రహస్యం చెబుతాను విను. అతడు ఈశ్వరాంశ సంబోధుడు. ఇతడు ఒక క్షత్రియుని అంట పుట్టి గోహత్య చేయటం వల్ల ఇప్పుడు ఈ వంశంలో జన్మించాడు. ఆ గోహత్య పరిహారం కోసమే ఇప్పుడు నా సేవకుడయ్యాడు. బోధ వైశాఖ శుద్ధ దశమి ఆదివారము అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 2:30 గంటలకు శుభ సమయమైనందున తాను సమాధి పొందగలనని వీరబ్రహ్మం గారు ప్రకటించారు. గోవిందమ్మ విలపించటం ప్రారంభించారు. అప్పుడు గోవిందమ్మను ఉద్దేశించి బ్రహ్మంగారు, నాకు మరణం లేదు, నీకు వైధవ్యం లేదు, నువ్వు సుమంగళిగా జీవించు. సమాధిని తీర్చుకొని నేను వీరభోగ వసంతరాయులని భూమి మీద అవతరిస్తాను. నా ధర్మపాలనతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను తిరిగి అవతరించే వరకు ఏమేం జరుగుతాయో నీకు క్రమక్రమంగా వివరిస్తాను అంటూ కాలజ్ఞాన బోధ మొదలుపెట్టారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 23వ అధ్యాయం సంపూర్ణం.